ఆరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి స్వామివారి మూల విరాట్కి వేద పండితులు క్షీరాభిషేకం చేశారు. ఆదిత్యనాథుని నిజరూప దర్శనం చూసేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు చలిని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ రోజు రాత్రి వరకు సూర్యనారాయణ స్వామి నిజరూపంలోనే దర్శనమిస్తారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి తర్వాత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొత్తం అంతా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా నిన్న రాత్రి 8 గంటల నుంచే మొత్తం అంతా కూడా క్యూ లైన్లో వేచి జరిగింది. సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అయితే అంచనా అయితే వేశారు అధికారులు. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడైతే కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేయడం చెప్పండి. రథసప్తమి సందర్భంగా మొత్తం రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారు అయితే మొత్తం నిజరూప దర్శనంలో కూడా భక్తులకు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇదే విధంగా కూడా చూస్తే ఏడాదికి ఒకరోజు మాత్రమే కనిపించే నిజరూప దర్శనం కల్పించేందుకు మొత్తం చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రాష్ట్రం ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ మరోవైపు మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా తమ ఇష్టదైవమైన ఆదిత్యనాథుని కూడా దర్శించేందుకు కూడా క్యూ లైన్లో అయితే వేచి ఉన్నారు. 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది. నిజరూప దర్శనం తర్వాత రాత్రి వరకు కూడా పుష్పాలంకరణ, మరోవైపు రాత్రి 7:30 తర్వాత కూడా స్వామివారికి పుష్పాలంకరణ ఉంటుంది. అనంతరం కూడా రాత్రికి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని కూడా ఆలయ పండితులు అయితే చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి మీరు లైవ్ లో ఉన్నారు? 2 గంటల నుంచి లైవ్ లో ఉన్నామండి. 2 అయిందండి. మరి అన్నవరం కాకినాడ జిల్లా అండి, మల్లంపేట అండి. ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? సారి వచ్చామండి, 2 సార్లు సంవత్సరాల వచ్చామండి. కోనేట్లో నీళ్ళు కట్టాలి స్నానం చేయడానికి. అక్కడ స్నానం లేదా నీళ్ళు మార్చి స్నానం చేయకుండా దర్శనం చేస్తున్నాం. ఏంటి నీళ్ళు మరి కోనేట్లో చేసేవాళ్ళు స్నానం వేరేది దర్శనం చేస్తున్నాం. ఇదేనండి సౌకర్యాలు. ఎక్కడికో ఫోన్ చేస్తున్నారు మీరు. ఇదేనా సౌకర్యాలు? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కాకినాడ జిల్లా నుంచి వచ్చాను మేము. తానం చేయకుండా దర్శనం చేస్తున్నాం. వీళ్ళు ఏమన్నాడు? పోలీసులు అయితే ఒక ఆయన ఏమన్నాడు, ఒక ఆయన అలాగే అన్నాడు, ఒక ఆయన అలాగే అంటున్నాడు. చాలా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం లేదు, బాత్రూమ్ కి ఏది ఏం ఫెసిలిటీ లేదు ఇక్కడ. దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్థానాలకు ఇబ్బంది పడుతుంది బాగా. మెయిన్ ప్రాబ్లం అదే. సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు రథసప్తమికి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్థానాలు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో పుష్కరంలో ప్రతి ఏడాది కూడా నీరంతా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏదైతే అభివృద్ధి పనుల కోసం అని చెప్పి కూడా పుష్కరంలో ఉన్న నీరంతా కూడా బయట తీయడం జరిగింది. ఏదైతే పుష్కరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆవు పేడతో పిడకలు, మరోవైపు కొత్త బియ్యం, కొత్త బెల్లం ఇవన్నిటితో కలిపి కూడా ఒక రకమైన పరమాణం తయారు చేస్తారు. ఇది ఏదైతే రథసప్తమి రోజు అది సమర్పించి దేవుడికి సమర్పిస్తే పుణ్యం వస్తుందనే ఒక రకమైన భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది అంటే రథసప్తమి ముందుగా ఇటువంటి కార్యక్రమం ఏదైతే చెరువుల నీరుని పూర్తిగా తోడేయడం పట్ల కూడా భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చేయాలంటే సీజన్ కాని టైంలో నీరుని ఇక్కడి నుంచి బయటకు వేయాలి తప్ప మంచి సీజన్లో ఇటువంటి రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చే ఇటువంటి సమయంలో చెరువుల నీరుని బయటకు తోడేయడం పట్ల కూడా భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేసుకోవాలంటే ఎక్కడ ఒక చుక్క నీరు కూడా లేదు. అర్ధరాత్రి నుంచి కూడా లైన్లో వేచి వస్తుంది. ఎక్కడ కూడా సరైన అంటే భక్తులు వెళ్ళడానికి పోలీసులు అయితే మంచి ఏర్పాటు చేస్తారు. కానీ ముఖ్యంగా ఇక్కడ నీరు సదుపాయం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఎక్కడ కూడా స్నానం చేయకుండా ఏదైతే లైన్లో ఉన్నా ఆ లైన్లోనే అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా నీరు లేకపోవడం, చెరువులో నీరు లేకపోవడం అనేది కూడా తీవ్ర నిరాశ గురి చేస్తుందని కూడా భక్తులు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా భద్రతాపరమైన ఇబ్బందులు లేవు. పూజ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వీలైనంత వేగంగా కూడా లైన్ అంతా క్లియర్ అవుతుంది. గతంలో అయితే మాత్రం ఎవరికి వారి ఇష్టానుసారంగా ఉండేది. వేలాది మంది భక్తులు కూడా దర్శించుకోవాలంటే కూడా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయింది. అదే పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఎక్కడికక్కడైతే ఒక విధంగా కూడా భక్తులకి దైవాన్ని అంటే సూర్యనారాయణ మూర్తి నిద్రపు దర్శించుకునేందుకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినప్పుడు కూడా చెరువులో నీళ్లు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుందంటే కూడా భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఈరోజు అర్ధరాత్రి అంటే మొన్న 8 గంటల నుంచి అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన
ఏదైతే సూర్యనారాయణ మూర్తి నిద్రోప దర్శనం ఈ రోజు పవలింపు సేవతో ముగుస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి అంతా కూడా సాధారణమైన పూజలు జరుగుతాయని కూడా భక్తులైతే ఆలయ పండితులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.